ఫేస్బుక్ల ద్వారా చాలా మందికి ఒక ప్రేరణ కలిగించింది. చాలా మంది ఇప్పుడు మాకు మెసేజ్లు పెట్టి మా అసిస్టెంట్ వాళ్ళు అడుగుతున్నారు, మాకెప్పుడు టైం ఇస్తారు గురువు గారు, మాకెప్పుడు టైం ఇస్తారు అని. తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి జగిత్యాల వేదిక అయినందుకు జగిత్యాల భక్త బృందానికి ఒకసారి గట్టిగా చెప్పట్టు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సమాచారం నీకు అందాలి అని మీ అందరి పక్షాన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఒక దర్శనం ఉంది రేపు. ఆ దర్శనం అప్పుడు మీ అందరినీ ఒకసారి మనసులో స్మరించుకొని అయోధ్య బాలరామచంద్రమూర్తికి సమర్పణం చేయడం జరుగుతుంది. ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలది లాంభికయే అచరజ నాహి దుర్గమకాజ జగతికే ముద్రికా మేలి ముఖమాహి అంటే ప్రభు ముద్రిక అంటే సముద్రాన్ని దాటాడు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదయ్యా. ఎందుకంటే హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి కారణం ఏంటి? శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని అవలీలగా లంఘించినాడు మతివంతుడు, బుద్ధివంతుడు ఆంజనేయ స్వామి. ఫోన్ పెట్టగానే జై శ్రీరామ్, ఫోన్ పెట్టగానే జై శ్రీరామ్. మీరు మొదలు పెట్టండి. ఇలా ఈ రోజు నుంచి ఇలా చేయగలిగితే మీ అకౌంట్ ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలది లాంభికయే అచరజ నాహి. అందుకే తర్వాత చెప్తున్నాడు, దుర్గమకాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే దేతే రామ తుమారే తుమర ఖవారే ఓతన ఆజ్ఞా भी तुमई सारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डराना आपन तेज समारो आपै तीनों लोक अंतके कापै. అంటే నీ యొక్క నామస్మరణతో అవలీలగా దాటడము, లెక్కలేకుండా సముద్రాన్ని దాటగలిగినటువంటి ఆంజనేయుడు ఈ సంసారం అనే సముద్రం నుంచి మనం బయటపడలేదా చెప్పండి? సంసారం అనే సముద్రం నుంచి మనం దాటింపలేదా చెప్పండి? ఖచ్చితంగా దాటింపగలడు. అందరూ కూడా చెప్పండి, యత్రాస్తి భోగో యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః నహి తత్ర మోక్షః యత్రాస్తి మోక్షో యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. సంహిత ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేస్తే భోగము మోక్షము ఈ రెండు ఇచ్చేటువంటి ఏకైక దైవం కలియుగంలో ఆంజనేయ స్వామి వారే. అందుకే ఒక మాట తెలుసా, ఏమిటో తెలుసా? ఆంజనేయ స్వామి వారు రహస్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన విషయం చెప్పినాడు. ఏమని? మీరందరూ రాముడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? రామా, మా ఆవిడ నా మాట వినట్లేదు అంటారా? నా కొడుకు నా మాట వినట్లేదు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ, కొడుకు కోడలిద్దరూ రోజు పోట్లాడుకుంటున్నారు. స్వామి వారు మీరేమైనా చెప్పండి, నన్నే విడిచిపెట్టంటే రాముడిని విడిచిపెట్టారా? నా దగ్గరికి వచ్చే ఇది చెప్తారు. వాళ్ళిద్దరు బాగా పోట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేంటి అంటే నేను పోట్లాడనా ఆడతో?
ఎవరైతే ఇంట్లో పోట్లాడుకోరో వారు భార్యాభర్తలు కారు. మా వెంకబాటి గారు చెప్పారు. వెంకబాటి నరసింహారావు గారు ఎప్పుడో చెప్పేశారే, ఎవరు భార్య నువ్వు అవునంటే కాదు అనేది అన్నాడు. ఎవరు కొడుకు నీ మాట ఎవరైతే వినడో వాడే నీ కొడుకు. ఖచ్చితం. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు విపరీతంగా పెట్టుకోవడం వల్ల మనకు దుఃఖం. నో ఎక్స్పెక్టేషన్స్. ప్రపంచంలో ఎవ్వరిని నమ్మకండి, కొడుకును కూడా నమ్మకండి. ఎవరిని డోంట్ బిలీవ్. ఎవరిని నమ్మాలి? ఒక్కరిని నమ్ముకోండి. మా రామచంద్రమూర్తి పట్టుకోండి. తప్పకుండా మిమ్మల్ని సంసార సముద్రం నుంచి బయట నేర్పిస్తాడు. అందుకే నేను చెప్తున్నా, ఆంజనేయ స్వామి వారు అన్నారు మాట, చాలా గొప్ప మాట. చూడండి, ఐహియేషు చ కార్యేషు ఐహియేషు చ కార్యేషు మహా ఆపత్సు చ సర్వదా నైవ యోజ్యః రామమంత్రః కేవలో మోక్షదాయకః ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామసేవనో. ఆహా, ఏం మాట, ఏం అద్భుతం అండి. దీని అర్థం ఏంటో తెలుసా? వినండి జాగ్రత్తగా. హనుమంతుడు చెప్పిన మాట ఈ మాట. ఓ భక్తులారా, ఓ రామ భక్తులారా, జాగ్రత్తగా మాట్లాడండి. మీకేమైనా కష్టాలు వస్తే, ఐహికమైనటువంటి కష్టాలు వస్తే, మీ ఇంట్లో ఇబ్బందులు వస్తే, రోగాలు వస్తే, నొప్పులు వచ్చినా, డబ్బు లేకపోయినా, ఉద్యోగంలో కష్టమైనా, ప్రమోషన్ లేకపోయినా, కోర్టు కేసులు వాదించినా, లేకపోతే అవినీతిలో కొట్టుకుపోతున్నా, అలాగే ఇబ్బందులు పడుతున్నా, చాలా మానసిక అశాంతి ఉన్నా, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎడబాటు సంభవించిన, తీవ్రమైనటువంటి తెలియని రోగాలతో నొప్పులతో బాధపడుతూ ఉన్నా, ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా ఇవన్నీ మీకు వస్తే, ఇవన్నీ నేను మా రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పకండి. ఇవేవి మీరు రాముడి దగ్గర చెప్పొద్దు. అవన్నీ తీర్చడానికి నేనే చాలు అన్నాడు ఆయన. చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు మా రాముడి దగ్గరికి తీసుకెళ్ళకండి. ఆ చిన్న చిన్న కష్టాలను తీర్చడానికి హనుమంతుడిగా ఇప్పటికీ నేను ఈ భూలోకంలోనే ఉన్నా. నాకు చెప్పండి, నేను చూస్తుంటా. ఒక్క తోటలో అన్నింటి బయటపడవేసేస్తా. కానీ మీకు మోక్షమే కావాలా? మీరు మా రాముని పట్టుకోండి. మీకు జ్ఞానమే కావాలా? మా రాముడి దగ్గరికి వెళ్ళండి. కాబట్టి ఇక్కడ చెప్పినాడు, నైవ యోజ్యో రామమంత్రః కేవలం మోక్షదాయకః ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామసేవనో. యో రామం సంస్మరేత్ నిత్యో భక్త్యా మనుపరాయణః
నేను చెప్పాను కదా, రాముడు ఎప్పుడు ధర్మం తప్పలే, ఎప్పుడు ధర్మం తప్పలే. నేను అందుకే మొన్ననే చెప్పా, జనవరి 22వ తారీఖు ఇవాళ రాజకీయంగా ఏమైపోయింది? ఇవాళ రాజకీయంగా ఏంటి? ఎవరైతే పాదయాత్ర చేస్తారో వారికి జయం వస్తుంది అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంది పొలిటికల్ గా. నన్ను ఇలాగే విలేకరులు ప్రశ్నించారు, పాదయాత్ర చేస్తే తప్పకుండా చాలా మందికి విజయాలు వచ్చాయి. పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు అయ్యారు, పాదయాత్రలు చేసి ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అంత బాగానే ఉంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే నేను నాకు ఒక మాట చెప్పా, అయ్యా నేను రామాయణం చదువుకున్నా, ఈ రాజకీయం చదవలే. నేను రామాయణం చదివినప్పుడు నాకు అయోధ్యకాండ చదివితే ఈ దేశంలో మొట్టమొదలు అధికార మార్పిడి ఒకరి నుంచి ఒకరికి, అంటే ఒకరి పేరు ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కూడా ఆ పేరును లిస్టు నుంచి తీసేసి ఇంకొకరికి అప్పచెప్పాలి అనేటువంటి కాన్సెప్ట్ మొట్టమొదటి రామాయణంలోనే ఉంది. రాముడిని ప్రకటించిన తర్వాత కైకేయి కదా అడ్డుపడ్డది, రాముడు రాజు కావడంతో భరతుడు కావాలి అని దశరథుడు అన్నాడు, ఓకే అన్నాడు. రాముడు ఏం చేశాడు? అరణ్యానికి పంపించాడు. ధర్మాత్ముడు కాబట్టి వెళ్ళిపోయాడు. కానీ రాముడు అనండి గొప్పవాడు, భరతుడండి తనకు అయాచితంగా మంత్రి పదవి, రాజ్యం, ప్రధానమంత్రి అంటను, కానీ వస్తే అయాచితంగా వచ్చినటువంటి పదవిని కాదు అని అయోధ్య నుంచి కాలినడకన రాముడి దగ్గరికి వెళ్ళి తన పదవి త్యాగం చేసి, రామా నువ్వు మాత్రమే రాజు, నేను రాజు కాదు అని ఈ దేశంలో మొట్టమొదటి పాదయాత్ర పదవి త్యాగం కోసం చేశాడు భరతుడు. అది రామాయణం చెప్తోంది. కాబట్టి పాదయాత్ర ఎందుకు అంటే భరతుడు చేసిందే మొదటి పాదయాత్ర. అది వచ్చిన పదవిని రాముడికి ఇవ్వడానికి చేసినటువంటి పాదయాత్రనే పాదయాత్ర. అది రామాయణం చెప్పిన పాదయాత్ర అంటే అది ఇంత ఎవరిని విడిచిపెడతారు చెప్పండి? అయాచితంగా రాజ్యం వస్తే విడిచిపెడతారా? కానీ భరతుడు విడిచిపెట్టాడు ఈ దేశంలో. కాబట్టి రామాయణం మీరు చదవండి ఒకసారి. రామరాజ్యం, రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం, రామరాజ్యం అంటే మొదటి క్వాలిఫికేషన్ రాజు ఏముండాలి తెలుసా? పదవీకాంక్ష లేకపోవడమే మొట్టమొదటి అర్హత, రాజు ఉండాల్సినటువంటి అర్హత. అది రాముడు చూపించాడు. కాబట్టి ఇవాళకి మనం ప్రార్థన చేస్తున్నాం రామరాజ్యం రామరాజ్యం అని. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మీరంతా కూడా ఇక నుంచి పలకరింపులు నిన్ననే చెప్పా, ఎలా ఉండాలి పలకరింపులో? ఎలా ఉండాలి?